ఇప్పుడు ఈజ్ ఇట్ టైమ్ టు ఎంటర్ అని అడిగే కన్నా ఈజ్ ఇట్ ఎ గుడ్ కంపెనీ టు బై అంటే ఎస్ ఇట్స్ డెఫినెట్లీ గుడ్ కంపెనీ టు బై. ఈ కంపెనీకి పి రేషియో చూస్తే ఎప్పుడు కూడా ఒకప్పుడు 67 68 కూడా ఉండేది. ఈ మధ్య కాలంలో చూస్తే 55 56 ఉంది ప్రస్తుతం చూస్తే కనుక. అంత మాత్రాన కంపెనీ బ్యాడ్ అంటే కాదు. ఈ కంపెనీ కనుక ఇవాళ రోజున కొనాలంటే మన లెక్క ప్రకారం చాలా నేరోగా మన బోర్డర్ లైన్లో నిలబడుతుంది. మనం చెప్పేటువంటి గ్రోత్ ఉన్న కంపెనీనా కావును గ్రోత్ ఉన్న కంపెనీ, అందుకే గ్రోత్ అని బ్రహ్మాండంగా రాస్తున్నాం. అలాగే కొనడానికి వీలుందా లేదా అని 30% ఉందా అని చూస్తే 29.42. ఎంత అండి తేడా 30%కి 29.42కి? 0.5%. అంటే ఇక్కడ నుంచి ₹15 తగ్గితే కనుక 30% స్కోప్ అవుతుంది. ఇంకో ₹100 పెరిగితే కనుక మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది, 3% తగ్గుతుంది. అందువల్ల ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు అంటే రిలయన్స్ అంత 19 లక్షల కోట్లు ఉన్న మార్కెట్ క్యాప్ కాకపోయినా ఇది కూడా 6 లక్షల కోట్లు ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అన్నిటి మించి కార్పొరేట్ గవర్నెన్స్ లో పేరు పెట్టడానికి కూడా అవకాశం లేకుండా ఉండే మంచి కంపెనీ. ఈ కంపెనీని కూడా మన పోర్ట్ఫోలియోలో లార్జ్ క్యాప్ లేకుండా నేను ఎప్పుడో మళ్ళీ చెప్తా వస్తున్నా మన వీడియోలో కూడా, ప్రస్తుతం రాబోయే టైంలో లార్జ్ క్యాప్లకు ఫోకస్ పెట్టండి అన్నాను. ఆ యాంగిల్లో మీరు ఆలోచించి నాతో కనుక ఏకీభవిస్తే ఈ కంపెనీ కూడా మీ పోర్ట్ఫోలియోలో ఉండవలసిన కంపెనీ. రాబోయేటువంటి ఫ్యూచర్ కూడా బాగుంది. జిఎస్టీ కన్సెషన్లు అనివ్వండి, ఇవన్నీ కూడా కలిపి చూస్తే రైజింగ్ ఇన్కమ్ లెవెల్స్ అనివ్వండి, వీటన్నిటితో కన్జంప్షన్ పెరిగితే హిందుస్థాన్ యూనిలివర్ లాంటి ఎఫ్ఎంసీజీ స్టాక్ చాలా మంచిది. అందువల్ల దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ స్టాక్ దట్ వన్ మస్ట్ హ్యావ్.